పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి గురించి ఎందుకంటే భార్యలు చెల్లెలుగా మారి సంబంధాలు చూడడం అనేటువంటిది ముమ్మాటికి ఎంత తప్పో, భార్యల్ని కారులతో పోల్చి కార్లు మార్చినట్టు మారుతారనే ప్రత్యర్థి నాయకుడికి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం గురించి మనం విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం అంతకు మించి తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి తప్పు. దెయ్యాలు వేదాలు వల్లించకూడదండి. సంస్కారం మనం ఆచరించి ఇతరులకు ప్రబోధించాలండి. మనం ఆచరించలేనటువంటి సంస్కారాలు ఇతరులకు ఎలా ప్రబోధిస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి 4-5 సంవత్సరాలకు ఒకసారి మారుస్తాడు. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ భార్యలను మీరు అబ్జెక్టిఫై చేసి మాట్లాడినప్పుడు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు ప్రజా జీవితంలోకి తీసుకొచ్చి మాట్లాడినప్పుడు అప్పుడేమైపోయింది మీ సంస్కారం అని అడుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి తప్పని చెప్పాలా? తప్పని చెప్తే ముందు తప్పని మిమ్మల్ని చెప్పు తీసి కొట్టేసిన తర్వాత కదండి అందరికీ చెప్పాలి. పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి రాజకీయం చేస్తే దత్తపుత్రత్వం అయితే మీరు చేసిన ఊడిగాని అంటారే, ఏమంటారని నా తెలియగడుతున్నా. 1500 కోట్లు ఇస్తానని సీఎం అని చేయండి మీరు అడిగారని చెప్పి రకరకాల వ్యక్తులు ముందరకు వచ్చి చెప్పారు కదా. మీరు ఎప్పుడు దాన్ని తప్పని చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు ఆర్టికులేషన్లో ఆయన రాజకీయంలో అది భాగం అని చెప్పి కొట్టుకెళ్ళిపోతాయని కొన్ని విషయాలు వదిలేశారా అని నేను అడుగుతున్నాను. నేను ముమ్మాటికి ఒక వ్యాఖ్య అవసరానికి మించి అంత పెద్ద మీడియా ఛానల్, అంత సర్క్యులేషన్ ఉన్నటువంటి ఛానల్, అంత వ్యూవర్షిప్ ఉన్న ఛానల్లో మాట్లాడడం తప్పే. ఎవరైనా దాన్ని ఖండిస్తాం. ఆయన చేసిన విశ్లేషణ అంతా ఒక ఎత్తు అయితే అందులో కార్యకర్తల భార్యల గురించి ఆయన ఉదాహరించడం తప్పే. ఎవరం కూడా భార్యలు తీసుకొచ్చి అన్యం పుణ్యం లేనటువంటి తెలియనటువంటి మహిళలు తీసుకొచ్చి రాజకీయం చేయడం ఎప్పుడూ తప్పే. అది భారతమ్మ గురించి చేసినా తప్పే, భువనేశ్వర అమ్మ గురించి చేసినా తప్పే, అన్న లెజ్నో అమ్మ గురించి చేసినా తప్పే, బ్రాహ్మణి అమ్మ గురించి చేసినా తప్పే. ఈ తల్లులందరూ కూడా రాజకీయ నాయకులకు భార్య అవడమో తల్లి అవడమో వాళ్ళు చేసిన శాపమా అని అడుగుతున్నా. రాజకీయ నాయకుడు అన్న వాడిని మనం ఎదుర్కోవాల్సింది ఢీ కొట్టాల్సిన వ్యక్తిగతమైన జీవితాలు, ఆడ రంకు జీవితాలు, ఆడింట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు తీసుకొచ్చండి మాట్లాడింది. మనం ఎవడు మాట్లాడినా చేతకంతనమే, ఎవడు మాట్లాడినది నపుంసకత్వమే, ఎవడు వైవాహిక జీవితాలు తీసుకొచ్చి మాట్లాడినా ప్రజలకేం సంబంధం స్టేట్మెంట్స్ చెప్తానని అడుగుతున్నాను నేను. అంత క్యారెక్టర్ టెస్టులు చేద్దాం అంటే రండి సార్. అందరు సెల్ ఫోన్ నుంచి రాత్రి 10 దాటిందంటే ఎవరు వీడియో కాల్ చేస్తున్నారో ఇవాళకి మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి అంత దౌర్భాగ్య స్థితి దిగజారిపోతా ఉంటే రండి సార్. రాజకీయాలు బిఎఫ్ఎల్ చేసేద్దాం, రాజకీయాలు బ్లూ ఫిలింలు చేద్దాం. రాధాకృష్ణ మాట్లాడినటువంటి దానికి కౌంటర్ ఇస్తా మళ్ళీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడతారా మీరు? దేనికండి? గతంలో మీరు ఆయన భార్యల గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడి మర్చిపోతావా? చెవుల్లో ఇంకా రీసౌండ్. మన ప్రబోధితుడు కథ అంత నిస్సుగ్గుగా ఉంటుంది రాజకీయం అంటే. మనం మాట్లాడితే మనకే గుర్తుండవా? మనం ఏం మాట్లాడినట్టు మనకే గుర్తుండదు అని అడుగుతున్నాను నేను. పక్కోళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మనం ఏది పడితే మాట్లాడేయచ్చా? పక్కోళ్ళ వ్యక్తిగత జీవితాలు మనం ఎలా పడితే తీసుకొచ్చేయచ్చా? మీరు తీసుకొచ్చారు కదా రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు అయితే నేను చెప్పట్లేదండి. కానీ మీరు ఇలాగా మాట్లాడడం చాలా శోచనీయంగా ఉంది. మీ తర్వాత అధికారంలోకి వస్తారో, ఉట్టెక్కుతారో, ఊరేగుతారో మీ వ్యక్తిగత విషయం. రాధాకృష్ణ ఏం చేసుకుంటారో మీ వ్యక్తిగత విషయం. పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడతా ఎన్నాళ్ళలో ఎప్పుడైనా వ్యక్తి మాట్లాడా మీ వ్యక్తిగత జీవితాల గురించి? ఎన్నాళ్ళలో ఎప్పుడైనా ఆయన జనాల్లో ప్రచారంలో ఉన్నటువంటి ఎప్పుడైనా మీ బెంగళూరు ప్యాలెస్ల గురించి మాట్లాడా? ఆయన మాట్లాడలేదు కదండి. అందుకే అంత సహనాన్ని మీకు ఇష్టారాజ్యం, మీకు నచ్చినట్టు అవతలతో కలవకూడదు, అవతలతో రాజకీయం చేసుకోకూడదు, అవతల ఎదగకూడదు. మనం స్క్రిప్ట్ ఎత్తుందని ఫాలో అయిపోలేదు. అవతలడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యక్తులు అర్జెంట్ కొట్టేసుకుంటే మీకు ఆనందం, మీకు నచ్చలేదు కాబట్టి అమరావతి అనేటువంటి తీసేస్తే మీకు ఆనందం. లేకపోతే మీరు ఏదో కొత్త ప్రతిపాదనలో, మీరు ఎప్పుడు అమలు చేయలేనటువంటి ప్రతిపాదనలో, మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురానటువంటి మావిగల్లో, ఆడిగల్లో, ఈడిగల్లో మీకు ఇప్పుడు గుర్తొచ్చేస్తే అందరూ అవి ఫాలో అయిపోతూ ఉండాలా. మీకు అధికారం లేకపోతే ఎక్కడ లేనటువంటి పద్ధతి వచ్చేస్తుందండి మీకు రాష్ట్ర పేదల మీద. మీకు ఎక్కడ లేనటువంటి నీతి సూక్తులు, వార్నింగ్లు, ఛాలెంజ్లు. మొన్నే కదా సార్ పోయింది అంతా. పోతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయితే జనాలు కూడా మర్చిపోదు. 24 నెలలకే ఎప్పుడైనా ఏదైనా సందర్భోచితంగా మాట్లాడతారనుకుంటారు. రాధాకృష్ణ అటువంటి వ్యక్తికి వార్నింగ్ ఇస్తా మన వెనకాల ఉన్న సాక్షి ఛానల్లో ఏమో మనం చేసే ఆర్టికల్స్ భగవంతుడు తెలియాలి. ఏమన్నా అంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము డిఫెన్స్లో మనం ఎదవలు వెంబడిస్తే ఎదవలు అయిపోవచ్చా? మన దెయ్యాలు వెంబడిస్తే రాక్షసులు అయిపోవచ్చా? పక్కోడు అలా ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండడం అనేటువంటి జస్టిఫై చేసుకుంటామా అని అడుగుతున్నాను నేను. ఎన్నిసార్లు అని అడుగుతున్నా. సాక్షి ఛానల్లో ఏం రాశారండి గతంలో మీరు చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి ఎవరి దగ్గర నుంచి ఫోన్ వెళ్ళిన తర్వాత ఏం సమాపనలు చెప్పారండి? మాట్లాడమంటే నేను అధికారికంగా రికార్డుతో మాట్లాడుతూ ఇప్పుడు ప్రజలు తెలియని విషయాలతో వద్దు సార్. ముందు మన ఛానల్ సక్రమంగా ఉంచుకుని అప్పుడు రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తికి కూడా వార్నింగ్ ఇవ్వచ్చు. రాధాకృష్ణ అనే వ్యక్తి వార్నింగ్ ఇవ్వాలనుకుంటే మన ఛానల్లో మనం అలాంటి అనుసరించకూడదు.
ఆయన అండి తివారి కొంపల్లో కెమెరాలు పెట్టాడంటే మన ఛానల్లో యాంకర్లు అలాంటి బ్లాక్మెయిల్ ఎవరిని చేస్తలేదండి సార్. మీ దగ్గర రికార్డులు అయితే నన్ను అడగండి, నేను ఇస్తాను సార్. ఏ జిల్లాలో ఏ నాయకులు ఏ మీ తాలూకా విలేకరులు పెట్టుకుని ఏం చేస్తున్నారు దందాలు నేను చెప్తాను సార్. పోనీ మీ నెట్వర్క్ మీకుంటే పెద్ద చెట్టుకి పెద్దగాలి, మా నెట్వర్క్ మాకుంటే చిన్న చెట్టు చిన్నగాలండి. కాబట్టి రాధాకృష్ణ గారి వ్యాఖ్యలు నేను ఎప్పుడు సమర్థించట్లా, ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ పదం ఆయన వాడినటువంటిది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నీతి సూక్తులు చెప్పడం వల్లించడం కూడా నేను సమర్థించట్లా. సందర్భం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడడం చాలా పలసన. మనమే చెప్పేస్తాం రాజకీయాలు. మనకు ఊడిగం చేస్తానేమో రాజకీయ దురంధరులు, పక్కోళ్ళతో రాజకీయాలు కలిసి చేస్తేనే అధికారం పంచుకుంటేనేమో దత్తపుత్రులు. మనం చెప్పే నీతులన్నీ కూడా మనం తెర చాటును చేస్తేనేమో మనం సూపర్ స్టార్